హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనమైతే విశాఖపట్నంలో మన్య ప్రాంతంగా ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకునైతే సందర్శిద్దాం రండి. డిసెంబర్ నెలలో చలికాలంలో అరకు జలపాతాలతో గ్రీనరీతో, పువ్వులతో, మంచు పుష్పాలతో చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్తో చాలా అందంగా ఉంటుందన్నమాట. సో అరకులో 3 days ట్రిప్లో మేమైతే ఈ వీడియోలో ఎలా చేరుకున్నాం, తర్వాత డే 1లో ఏమేమి చూసాం అన్నీ వివరిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మేమైతే మార్నింగ్ 6:45 కల్లా మా ట్రైన్ అయితే బయలుదేరింది. ఇది విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్. మనకి ట్రైన్ డిలే ఏమీ లేకపోతే మీరు 6:45 కల్లా బయలుదేరితే మధ్యాహ్నం 12 లోపే మీరు అరకుకి రీచ్ అయిపోవచ్చు అనమాట. అదే ట్రైన్ డిలే ఉంటే మా ట్రైన్ అయితే 2 hours డిలే అయిందండి. సో మేము రీచ్ అయ్యేసరికి 3 గంటలు అయిపోయిందనమాట. సో అందుకని మేమైతే డే 1లో ఓన్లీ 2 ప్లేసెస్నే విజిట్ చేయగలిగాము. డే 2 అండ్ డే 3లో కొన్ని ఎక్కువ ప్లేసెస్ని అయితే విజిట్ చేయగలిగాము. సో మేము ఇక్కడ అరకుకి చేరుకున్నాక ఇక్కడైతే పోర్ట్ గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాం. పోర్ట్ గెస్ట్ హౌస్కి అయితే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళ ద్వారా లెటర్ అవి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో నాన్ ఏసీ రూమ్ మాకైతే 900 పర్ నైట్కి అయితే వచ్చింది. ఏసీ రూమ్ కూడా మీకు 900 పర్ నైటే ఉంటుంది, సేమ్ కాస్ట్ ఉంటుంది. తర్వాత పోర్ట్ గెస్ట్ హౌస్ కాకుండా మనం వేరే రిసార్ట్స్ అనుకుంటే ఎస్ఆర్కే రిసార్ట్స్, ఉషోదయ రిసార్ట్స్ లాంటి ప్రైవేట్ రిసార్ట్స్, లేదా హరితా వ్యాలీ, హరితా హిల్ లాంటి ఏపీ టూరిజం వాళ్ళ గవర్నమెంట్ రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా క్యాంపింగ్ టెంట్స్ అయితే అరకులో అవైలబుల్ ఉంటాయండి. మీరు మీ బడ్జెట్ బట్టి ఏది మీకు నచ్చితే ఆ క్యాంపింగ్ టెంట్లో మీరు స్టే చేయొచ్చు అన్నమాట. సో పోర్ట్ గెస్ట్ హౌస్ నుంచి మేమైతే ఫస్ట్ అయితే రెడీ అయిపోయి ట్రైబల్ మ్యూజియంకి అయితే చేరుకున్నాము. ఈ ట్రైబల్ మ్యూజియం అనేది 1996 అంటే 1996లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ట్రైబల్ మ్యూజియంలో మనకి గిరిజనుల జీవన విధానం బొమ్మల ద్వారా డిపిక్ట్ చేస్తూ చూపిస్తారు. అదే మెయిన్ మ్యూజియంకి మనం చేరే కన్నా ముందు బయట మనకి వాటర్లో పెడల్ బోటింగ్, తర్వాత మామూలు బోటింగ్, తర్వాత రోప్ సైక్లింగ్, రోప్ గ్లైడింగ్, స్కై గ్లైడింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ట్రైబల్ మ్యూజియంలో మనకి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 to 40 రూపీస్ ఉంటుందండి. ట్రైబల్ మ్యూజియం ఇంకొకటి గుర్తుంచుకోండి, 7 PM కల్లా, తర్వాత కాఫీ మ్యూజియం 8 PM కల్లా క్లోజ్ చేసేస్తారు. సో ఈ లోపే వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ట్రైబల్ మ్యూజియంలో మెయిన్ మ్యూజియం కన్నా ముందు వాటర్ స్పోర్ట్స్ ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా అంతా ఉంటుందన్నమాట. తర్వాత మనకి మెయిన్ మ్యూజియం ఉంటుంది. మెయిన్ మ్యూజియంలో గిరిజనులు అప్పట్లో వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా బ్రతికేవారు, వాళ్ళ పనిముట్లు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పండగలు అవన్నీ ఎలా జరిగేవి, అవన్నీ లోపల బొమ్మల ద్వారా డిపిక్ట్ చేస్తారనమాట. మ్యూజియం అయితే చాలా బాగుంటుందండి. మీరు అరకు వచ్చినప్పుడు ఈ మ్యూజియం అస్సలు మిస్ అవ్వద్దు. లోపల బొమ్మలు అయితే అసలు నిజంగా మనుషులేనా అనిపించేలా ఉంటుందన్నమాట. తర్వాత ఇది టూరిస్టులు ఎక్కువ వచ్చే సీజన్ కాబట్టి ధింసా డ్యాన్స్లు అయితే అవుతున్నాయి అన్నమాట. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మీరు ఫొటోస్లో, షార్ట్స్లో చూసుంటారు. నేను కూడా చాలాసేపు వాళ్ళతో పార్టిసిపేట్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. దింసా డ్యాన్స్ మనకి ఇక్కడే కాకుండా రిసార్ట్స్ దగ్గర, తర్వాత మనం మదగడ వ్యూ పాయింట్ లాంటి వ్యూ పాయింట్స్ చూస్తే అక్కడ కూడా ఇలాంటి దింసా డ్యాన్స్ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి.
మేమైతే డే 1లో ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం పోర్ట్ గెస్ట్ హౌస్‌కి గానీ, లేదా హరిత వ్యాలీ రిసార్ట్స్‌కి గానీ, లేదా హరిత హిల్ రిసార్ట్స్‌కి గానీ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి, ఆ 2 మ్యూజియమ్స్ మేమైతే బై వాక్ వెళ్ళి విజిట్ చేశాము. కానీ మీరు ఆహ్, డిస్టెన్స్‌లో స్టే చేస్తాము అనుకుంటే, లేదా మీ రిసార్ట్స్ డిస్టెన్స్‌లో ఉంటే ఆటోస్ కానీ, క్యాబ్స్ కానీ దొరుకుతాయి. వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఈ మ్యూజియమ్స్‌ని విజిట్ చేయొచ్చు. డే 2 అండ్ డే 3కైతే మేమైతే క్యాబ్ హైర్ చేసుకున్నామండి. డే 2 అండ్ డే 3 ఏమేమి చూసాం, క్యాబ్ ఏంటి, ఎలా హైర్ చేసుకున్నాం, క్యాబ్ నంబర్ అవన్నీ నేను ఆ వీడియోస్‌లో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, పోర్ట్ గెస్ట్ హౌస్ కాకుండా మనం ఇంకెక్కడ ఉండొచ్చు బెస్ట్ ప్లేస్ అంటే నేనైతే గవర్నమెంట్‌ది కాదు అంటే ఉషోదయ రిసార్ట్స్ అని చెప్తాను. గవర్నమెంట్‌ది కావాలి అంటే హరిత హిల్ రిసార్ట్స్ బెటర్ అండి. ఆ రెండిటివి కాంటాక్ట్ నంబర్స్ అవి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే మనకి గిరిజనుల జీవన విధానం డిపిక్ట్ చేస్తూ బొమ్మలైతే ఉన్నాయి. తర్వాత గిరిజనుల ఈ బొమ్మలన్నీ చూసుకొని బయటకు వెళ్ళాక గిరిజనులు స్వంతంగా పండించిన తృణధాన్యాలు లేదా బియ్యం అవి ఉంటాయి కదా! లేదా ఆ కాఫీ గింజలు అవన్నీ బయట దొరుకుతాయన్నమాట. మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నార్మల్ షాపింగ్ లైక్ కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా! అలా నార్మల్ షాపింగ్ కూడా చేసుకొని అలా బయటికి వచ్చేయొచ్చనమాట. నేను చెప్పే టికెట్ ప్రైసెస్‌కి, తర్వాత నార్మల్ డేస్‌కి, తర్వాత టూరిస్ట్స్ ఎక్కువున్న టైంకి రిసార్ట్ ప్రైసెస్ కానీ, టికెట్ ప్రైసెస్ కానీ ఇవన్నీ వేరీ అవుతూ ఉంటాయండి. అవి కూడా చూసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ట్రైబల్ మ్యూజియంలో వాళ్ళు పండించిన వస్తువులన్నీ అమ్ముతున్నారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇలా కాకుండా సెపరేట్‌గా అంటే ప్రతి శుక్రవారం అయితే అరకులో సంత జరుగుతూ ఉంటుందండి. అక్కడైతే ఇంకా చాలా పెద్ద సంత అనమాట. అది నేను లాస్ట్ ఇయర్ అరకు గిరిజనుల సంత వీడియోలో చూపించాను. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే మళ్ళీ చూడండి. అండ్ అక్కడి నుంచి మేమైతే కాఫీ మ్యూజియంకొచ్చామనమాట. కాఫీ మ్యూజియంలో మనకేంటంటే కాఫీ గింజల నుంచి కాఫీ అనేది ఎలా తయారు చేయబడుతుంది అనేది బొమ్మల రూపంలో తర్వాత కింద డిస్క్రిప్షన్‌లో డిపిక్ట్ చేస్తారనమాట. మనం కాఫీ ప్లాంట్స్ చూసినట్లయితే అవి చాలా చిన్నగా ఉండి దానికి ఎరుపు రంగు పళ్ళులా ఉంటాయి కదండీ! ఎరుపు రంగు ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్‌ని డ్రై చేస్తే మనకి లోపల కాఫీ ఆ పొట్టు విడిపోయి లోపల కాఫీ గింజలైతే వస్తాయన్నమాట. ఆ కాఫీ గింజల్ని డ్రై చేసి, రోస్ట్ చేసి దాని నుంచి కాఫీ పౌడర్ అయితే తయారు చేస్తారు. ఒరిజినల్‌గా కాఫీ పౌడర్ గానీ, చాక్లెట్ పౌడర్ గానీ ఒరిజినల్‌గా దాని టేస్ట్ బిటరే అనమాట. చేదుగానే ఉంటుంది. దానిలో మిక్సింగ్ చేస్తారు. షుగర్, ఫ్లేవర్స్ అవన్నీ మిక్సింగ్ చేశాక అది తియ్యగా అవుతుందనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ మీరు అరకు కాఫీ టేస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా మీకు మిక్సింగ్ అనేది జరుగుతుంది.
డైరెక్ట్‌గా గింజల నుంచి తీసిన పౌడర్ నుంచి చేసిన కాఫీ ఏ మిక్సింగ్ లేకుండా అంటే అది మీకు డే 2 వీడియోలో డే 3 వీడియోలో చూపిస్తాను. అది కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరైతే దొరుకుతుంది. ఒరిజినల్ అరకు కాఫీ అన్నమాట, ఏ మిక్సింగ్ లేకుండా. సో కాఫీ మ్యూజియం చూసుకొని అక్కడ కాఫీ చాక్లెట్స్ అండ్ కాఫీతో తయారు చేసిన స్వీట్స్ లాంటివి అవన్నీ చూసి ఏమైనా నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. తర్వాత అక్కడ ఇంకో కౌంటర్ దగ్గర రకరకాల కాఫీస్ అమ్ముతారు. ఆ కాఫీ అరకు కాఫీని మీరు టేస్ట్ చేయొచ్చు. మేము ఈ 2 ప్లేసెస్ చూసి ఇంకా చీకటి అయిపోతుందని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.